హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు పవర్డ్ బై విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు క్వాలిటీలో క్వాంటిటీలో నెంబర్ 1 అండ్ అలక్కాస్ ఎనీవేర్ ఎవ్రీవేర్ గో టు వేర్. ఆల్రెడీ ఈ రోజు మన బామలు సత్య బామలు వచ్చేసింది మన కుక్కట్పల్లి. అందరూ చాలా హుషారుగా ఉన్నారు. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో హల్మితి హబీబో ఆడబోయే బామలు సత్య బామలు వెల్కమ్. ఓకే హలో అండి, నమస్తే. నమస్తే. ఏం చేస్తున్నారు? బామలు సత్య బామలు. అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. బామలు సత్యబామలు చూస్తున్నాం అన్నారు, చాలా హ్యాపీ. సరే, ఇంట్లో ఏం చేస్తారు? ఇంట్లో హస్బెండ్ ని కంట్రోల్ లో పెట్టడం, పిల్లల్ని అలర్ట్ చేయకుండా చూసుకోవడం. సో ఎప్పుడైనా వీకెండ్స్ అయ్యి వచ్చినప్పుడు హస్బెండ్ తో వంటలు చేపించడం, పనామి రానప్పుడు పనులు చేపించడం. మీరే కరెక్ట్ గా చెప్పారు. అంటే లేడీస్ చేసే పనులన్నీ ఇవే కాబట్టి ఇన్ని రోజుల తర్వాత కూడా చెప్పకపోతే ఎలా? మరి మీ పేరేంటి? మిత్రవింద. సో మీరు పూర్వజన్మలో మహారాణి ఏమో, మీ అమ్మగారు మీకు మిత్రవింద అని పేరు పెట్టారు. అలా ఏం లేదు, మా నాన్నగారు బాగా చదువుతారు. అచ్చా, నవళ్ళు బాగా చదువుతారు ఆయన. ఆయన కరెక్ట్ గా నవలు చదివేటప్పుడే మీ కేక వినబడినట్టుంది. అమ్మాయి పుట్టింది అయితే మిత్రవింద. సరే, మీ ఆయన గారి పేరు? మణికంఠ. ఏమని పిలుస్తారు ముద్దుగా? మణికంఠ అని. ఏవండి అంట. ముద్దుగా అడిగా. మామూలుగా ఏమని పిలుస్తారంటే ఏవండి. ఓకే, ముద్దుగా ప్రేమగా రొమాంటిక్ గా ఏవండి. అది కూడా ఏవండి అనా? ఏవండి కాఫీ తాగండి. ఏం చేస్తారు మీ ఆయన గారు? ఫార్మాసిటికల్స్ లో చేస్తారు. ఓకే, సూపర్. సో సరదాగా ఒక ఆప్షన్ ఇస్తా. వావ్, జీవితంలో నేను ఇంకా సాధించేసాను, ఇంకా సాధించాల్సింది ఏమీ లేదు అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది? పెళ్ళైన తర్వాత ఎప్పుడు అనిపించింది? మా హస్బెండ్ ని ఆర్గ్యుమెంట్ లో గెలిచినప్పుడు. ఆడిందిరా నీతో నీ వింత నాటకం. మొగుడుతో ఆర్గ్యుమెంట్ లో గెలిచినప్పుడు ఎస్ సాధించా, ఈ రోజుకి చాలు, ఇంకా నెక్స్ట్ మళ్ళీ 2 రోజుల తర్వాత చూసుకుందాం, 2 రోజులు గ్యాప్ ఇద్దాం పాపం అనిపిస్తుంది. ఆబ్వియస్లీ. ఆగండి ఆ పాపం మణికంఠ గారు ఇప్పుడు మీ దగ్గరకు వస్తాం. మీకు ఎప్పుడు అనిపించింది జీవితంలో వావ్ సాధించేసాను అనుకున్నదని? పెళ్ళి అవగానే అనిపించి ఉంటది. దొరికాడు నాకు ఒక బకరా. ఏంటి అలా నిజాలని బయట చెప్పేస్తున్నారు? పర్లేదు, మా ఆయనకు తెలియాలి కదా. అప్పట్లో మనసులో అనుకున్న మాట ఇప్పుడు బయటకు వచ్చింది కదా. ఇంకా ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది సాధించాను నేను అనుకున్నదని? రోజు మార్నింగ్ అనుకుంటాను ఏదైనా సాధిద్దామని, పడుకునేటప్పుడు సర్లే రేపు చూసుకుందామని అనుకుంటాను. ఇది కరెక్ట్ గా చెప్పావు. ఆగండి, అక్కడి నుంచి తొంగి చూస్తున్నారు. ఏమికి ఎప్పుడు అనిపించిందో చెప్పి. మీకు ఎప్పుడు అనిపించింది జీవితంలో సాధించేశానని? మా ఆయనతో గొడవ పెట్టుకొని నేను గెలిచినప్పుడు. ఇట్ట తయారయ్యేవే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. ఓకే మిత్రవింద గారు, జాగ్రత్తగా వినండి. నేను టంగ్ టెస్ట్ చెప్పినట్టు చెప్పకపోతే పనిష్మెంట్ ఉంటుంది తర్వాత. పళ్ళ తోటలో పళ్ళ చెట్టు కింద పాట పాడాలి, రాళ్ల తోటలో రాళ్ల గుట్ట మీద ఆట ఆడాలి, మామిడి తోటలో మామిడి చెట్టు పక్కన మాటు వేయాలి. పళ్ళ తోటలో పళ్ళ చెట్టు కింద మాట వేయాలి. మాట లేదు ఇక్కడ ఇంకా. పళ్ళ తోటలో పళ్ళ చెట్టు కింద పాట పాడాలి, రాళ్ల గుట్టలో రాళ్ల గుట్ట పైన ఆట ఆడాలి. ఇది టంగ్ టెస్ట్ లా లేదు, ఏదో కథ చెప్పినట్టుంది. ఫాస్ట్ గా చెప్పండి. పళ్ళ తోటలో పళ్ళ చెట్టు కింద పాట పాడాలి, రాళ్ల తోటలో రాళ్ల చెట్టు రాగి. ఆగు, అక్కడి నుంచి దర్దలు ఆడిస్తుంది, ఇక్కడికి వచ్చాక ఏమంటుంది చెప్పండి. పళ్ళ తోటలో పళ్ళ చెట్టు కింద పాట పాడాలి, రాళ్ల తోటలో రాళ్ల గుట్ట పైన ఆట ఆడాలి, మామిడి తోటలో మామిడి చెట్టు పక్కన మాటు వేయాలి. సూపర్. ఏంటి ఈ మధ్య కాలంలో టంగ్ టెస్టర్లు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారా ఏంటి? రోజు చూస్తున్నాం కదండి. థ్యాంక్ యూ సో మచ్. ఏం పేరు? సౌమ్య. సో మీరు ఎప్పుడు జీవితంలో వావ్ సాధించాను, ఇక నా లైఫ్ లో ఇంకేం అవసరం లేదు, ఒక్కటి చాలు అని అనిపించిన సంఘటన? ఆబ్వియస్ గా పెళ్ళవంగానే అందరిని అల్లాడిచ్చచ్చు రోజు. ఏమిటండి మీరు మాట్లాడేది? అందరినీ అల్లాడించొచ్చంట రోజు. అయ్యో, మా ప్రెజర్ ఎవరి మీద పెట్టాలండి? మీ మీదే కదా పెట్టాలి. ఎక్కడికి పోతుంది? మగాళ్ళందరూ ఏమనుకుంటారు, పెళ్లి అయితే అసలు మా లైఫ్ మారిపోద్ది, టర్నింగ్ పాయింట్ అనుకుంటారు, కానీ ఆ పాయింట్ అర్థం మారిపోతుందా లేదా? బాగా మారిపోతుంది. ఏ కర్రీ పాయింట్లకి మారిపోవట్లేదు, మాడిపోతుంది.
ఎన్ని సంవత్సరాల నుంచి బావకి బాధలు? అంటే 20 కంప్లీట్ 21 వచ్చిందండి. సక్సెస్ఫుల్ గా రెండు శతకాలు కంప్లీట్ చేసావంటే సూపర్ బావా. నీకు అలవాటు అయిపోయి ఉంటది ఇంకా. అంతే కదా, రోజు వాళ్ళకి అలవాటు మాకు అలవాటు. మళ్ళీ పూజలు చేస్తారు. ఎందుకండి పూజలు చేసేది? మేము ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళు ఇబ్బంది పడకుండా హెల్దీగా ఉండాలి. ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చేస్తున్నారు బాబాయ్, గట్టిగా చప్పట్లు కొట్టండి ఇక్కడ. హాయ్ అండి. మీ పేరేంటి? జయశ్రీ. జయశ్రీ గారు, ఇప్పుడు సాధారణంగా వంట చేసాం, అదేదో అటు ఇటు అయ్యింది. ఫస్ట్ ఆ టెస్టింగ్ అంటే అరే ఏదో తేడా వచ్చింది ఈ రోజు, ఎవరికి టెస్ట్ చేద్దాం అని చూసినప్పుడు ఎదురుగా మీకు ఎవరు కనపడతారు? హస్బెండ్. పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్. ఏంటండి ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు? కుక్కట్పల్లిలో వారికే కదా రోజు వండి పెట్టేది, ఫస్ట్ వాళ్ళకే కదా. టేస్ట్ వాళ్ళే చూసి బాగుందంటే అప్పుడు మీరు తింటారు. చాలా గ్రేట్ కదా జయశ్రీ గారు. అవునండి. ఏం పేరు బావగారి పేరు? నవీన్. నవీన్ ఏం చేస్తాడు? సౌండ్ ఇంజనీర్. సౌండ్ ఇంజనీర్. బట్ ఆయన సౌండ్ తీసేసింది ఇక్కడ. ఓకే, జాగ్రత్తగా వినండి. పిట్టకి చిన్న పిట్ట వేసింది పెద్ద పీట, పీట మీద నుంచి జారి పెట్టెలోకి దూరింది పెద్ద పిట్ట. మళ్ళీ ఒకసారి చెప్పండి. పిట్టకి చిన్న పిట్ట వేసింది పెద్ద పీట, పీట మీద నుంచి జారి పెట్టెలోకి దూరింది పెద్ద పిట్ట. పిట్టకి వేసింది పీట. ఎవరేశారు? పిట్టకి వేసింది చిన్న పిట్ట, పిట్టకి చిన్న పిట్ట వేసింది పెద్ద పీట, పెద్ద పీట నుంచి జారి పెట్టెలోకి దూరింది పెద్ద పిట్ట. పిట్టకి వేసింది చిన్న పిట్టకి వేసింది చిన్న పీట, చిన్న పిట్టకి చిన్న పిట్ట, పెద్ద పిట్టకి పెద్ద పీట. ఈ మధ్య పెట్టలకు కూడా పీటలు తయారు చేసి పెడుతున్నారు అనమాట కుక్కట్పల్లిలో. పిట్టకి చిన్న పిట్ట వేసింది పెద్ద పీట, పీట మీద నుంచి జారి పెట్టెలోకి దూరింది పెద్ద పిట్ట. పిట్టకి చిన్న పీట వేసింది పెద్ద పీట, పీటలోకి జారింది ఈమె టెస్ట్ లో పిహెచ్డి చేసిందండి ఇక్కడ. మళ్ళీ ఒకసారి చెప్పండి. లాస్ట్. పిట్టకి చిన్న పీట వేసింది పెద్ద పీట, పీట మీద నుంచి జారి పెట్టెలోకి దూరింది పెద్ద పిట్ట. పిట్టకి చిన్న పీట వేసింది పెద్ద పిట్ట, పీటలోకి జారింది పెద్ద పిట్ట. ఎందులో కొందలో జారిందమ్మా, అక్కడ దాకా లాగింది, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏంటండి ఇందాక నుంచి అక్కడి నుంచి దడదాళ్ళు ఆడుతున్నారు? చెప్పండి పేరేంటి? హారిక. ఏమనిపిస్తాడు బావా? హా అంటాడా? అది పొద్దున్న లేవగానే హా. రాహుల్ గా ఎక్స్ట్రాలు ఎందుకయ్యా? నువ్వు నన్ను పిలిచావు వెళ్ళిపోతారు. వెళ్ళనండి, నేను మా ఆయన లేచేటప్పటికి నేను వంట చేస్తుంటాను కదా. అవునా? అలాంటి రివర్స్ ఏమో కదా, మీరు లేచేసరికి ఆమె ఆయన గారు వంట చేస్తారని విన్నాం. అవన్నీ బయట చెప్పొద్దు కదా. సీక్రెటా? సరే సిస్టర్ చెప్పు. బావా నువ్వు లేచేసరికి వంట కాఫీ అన్ని రెడీ చేసేస్తారు కదా. కాఫీ తాగను పోస్ట్. వీళ్ళున్న ఈ ఎనర్జీకే మా బావలు తట్టుకోలేకపోతున్నారు. ఈమెకు మళ్ళీ ఎనర్జీ డ్రింక్ అంట. నేను కాఫీ తాగను, మాకు ఏం చదివారు? అప్పట్లో బీటెక్ చేశాను. అప్పట్లో బీటెక్. ఈమె పిహెచ్డి చేసిందండి మొగుడు మీద. అసలు ఇప్పుడు కొత్తగా పెళ్ళే వాళ్ళకి 2 సలహాలు ఇద్దాం. మొగుడిని కంట్రోల్లో పెట్టుకోవడానికి 3 సలహాలు. నెంబర్ 1 ప్రేమ చూపించాలి. అంతే, ప్రేమ చూపిస్తే వాళ్ళ పడుకుని పడి ఉంటారు. 2ది అభిమానం. 3ది ఆత్మీయత అంటదేంటి కొంపదీసి ఇప్పుడు. ఇప్పుడు ప్రేమ, ఆత్మీయత, అభిమానం, అనుబంధం, అనురాగాలు వినడానికి బాగుంటాయి కానీ అది అర్థం చేసుకోవడం చాలా అలాంటివి అండి. ఇప్పుడు ప్రేమ ఎలా చూపిస్తున్నాను, మార్నింగ్ లేవగానే ఏమండి బూస్ట్ తెస్తున్నానమ్మా ఆగు అంటారు, అది ప్రేమ. దేవుడు అనేవాడు ఉంటే నాకు రోజు వస్తుందిరా. రెడీ, జాగ్రత్తగా వినండి. చినగంజాంపేటలో చింతామణి ఆడుతుంది డాన్స్, చామంతిపూల తోటలో లేడీస్ మొదలు పెట్టారు ఫైట్స్. చినగంజాంపేటలో చింతామణి చేస్తుంది డాన్స్, ఆడుతుంది డాన్స్, చామంతి పూలతో. దీనికంటే భావన కంట్రోల్ పెట్టడం ఈజీ కదా. చినగంజాంపేటలో చింతామణి మొదలు పెట్టింది డాన్స్, చామంతిపూల తోటలో లేడీస్ చేస్తున్నారు ఫైట్స్. చినగంజాంపేటలో చింతామణి చేస్తుంది డాన్స్, చింతామణి ఆడుతుంది డాన్స్, చామంతి పూల తోటలో లేడీస్ చేస్తారు ఫైట్స్. ఇది డాన్స్ చేస్తూ చెప్పాలి. మీరు ఒక స్టెప్ చూపిస్తే నేను అదే చెప్తాను. చినగంజాం తోటలో చింతామణి ఆడుతుంది డాన్స్. అరే మ్యాచ్ అయింది ఇక్కడ. చామంతి పూల తోటలో లేడీస్ చేస్తారు ఫైట్స్. ఫైట్స్ నవ్వుతూ చెప్తున్నారంటే సీరియస్ రావాలి కదా అక్కడ. బాగుంటేనే 3. ఇప్పుడు ఆయన తీసుకురాలేము, మాది లేడీస్ షో. మీ పనులు మీరు ఇంటికి వెళ్ళాక చేసుకోండి. గట్టిగా చెప్పట్లో తమ్ముళ్ళు ఉంటే నవ్వే వస్తాయి. ఓకే, మరి ఫస్ట్ రౌండ్ లో రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం కాబట్టి ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్.
ఓ శివంగి. ఓ శివంగి ప్లీజ్. ఆల్రెడీ ఈరోజు మన ఓ శివంగిలో మనం ఆడుతున్న ఆట పేరు బంచిక్ బంతి అనే ఆట ఆడుతున్నాం. సో 15 బాల్స్ ఉన్నాయి, 30 సెకండ్స్ ఇస్తాను. 15 బాల్స్ ని 30 సెకండ్స్ లో పడగొట్టాలి అంతే. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇది ఇలా హెడ్ కి పెట్టుకోవాలి, గ్లాస్ కి తగలకుండా బాల్ టు బాల్ అనమాట. ఈ బాల్ ను ఊపి ఆ బాల్ ను పగలగొట్టాలి. గ్లాస్ కి తగిలితే మైనస్. అంతే. కాబట్టి 30 సెకండ్స్ లో ఎన్ని బాల్స్ పడేస్తే అన్ని పాయింట్లు వస్తాయి. ఓకే, ఆల్రెడీ ఈరోజు మనం ఓషివంగిలో బంచిక్ బంతి అనే ఆట ఆడుతున్నాం. ముందుగా ఆడడానికి ప్రశాంతి గారు వచ్చారు. 15 పాయింట్లు సాధించగలగడానికి ఛాన్స్ ఉంది. సో ఎన్ని పాయింట్స్ చేస్తారో చూద్దాం. అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. సో 30 సెకండ్స్ మీకు. రెడీ, 3, 2, 1 గో స్టార్ట్. గ్లాస్ తగిలింది మైనస్. గ్లాస్ తగిలింది, గ్లాస్ తగిలింది. సో ప్రశాంత్ గారు మీరు ఓవరాల్ గా 30 సెకండ్స్ ఉపయోగించుకొని 3 మైనస్ అవడం వల్ల 12 పాయింట్స్ సాధించారు. సో మిగతా వాళ్ళు ఎక్కువ ఇంకా ఫాస్ట్ గా ఆడి ఇంకా తక్కువలో కూడా ఆడొచ్చు. ఆల్రెడీ ఓషివంగిలో ఈరోజు మనం ఆడుతున్నాం బంచిక్ బంతి అనే ఆట. ముందుగా వచ్చిన ప్రశాంతి గారు 30 సెకండ్స్ లో 12 పాయింట్స్ సాధించారు. నెక్స్ట్ స్వాతి గారు ఎన్ని పాయింట్స్ సాధిస్తారో చూద్దాం. 3, 2, 1 స్టార్ట్. గ్లాసుకు తగిలితే పోద్ది. 10 సెకండ్స్ ఓవర్. ఫిఫ్టీన్ సెకండ్స్. ఒకటి వదిలేశారు అక్కడ. ఓ మొత్తానికి గ్లాస్ తగిలించారు. స్టాప్. 30 సెకండ్స్ లో మీరు 13 బాల్స్ లో ఒకటి దానికి గ్లాస్ తగిలింది. 12 పాయింట్స్. కాకపోతే మీరు 30 సెకండ్స్ వాడి మొత్తం బాల్స్ వేయలేకపోయారు, కానీ 12 పాయింట్స్ అయితే సాధించారు. ఓకే, ఈరోజు మనం ఆడుతున్న ఓషివంగిలో బంచిక్ బంతి అనే ఆట. ఇప్పటి వరకు ఆడిన వాళ్ళల్లో ప్రశాంతి గారు అండ్ స్వాతి గారు ఇద్దరు 30 సెకండ్స్ వాడి 12 పాయింట్లు సాధించారు. నెక్స్ట్ లాస్య గారు అయినా ఇంకా ఫాస్ట్ గా ఆడతారో లేదో చూద్దాం. 3, 2, 1 స్టార్ట్. గ్లాస్ కి తగలొద్దు. 15 సెకండ్స్ ఓవర్. స్టాప్. 30 సెకండ్స్ కంప్లీట్ అయినాయి. ఇక్కడ 3 బాల్స్ ఉన్నాయంటే 12 లో ఒకటి గ్లాస్ కి తగిలింది. సో ఒకటి తీసేస్తే 11 పాయింట్స్. బంచిక్ బాలు ఆటలో ఆడడానికి నెక్స్ట్ మాధురి గారు వచ్చారు. మరి ఎన్ని పాయింట్స్ 30 సెకండ్స్ లో సాధిస్తారో చూద్దాం. 3, 2, 1 స్టార్ట్. ఆగడం మానేసిన ఊగడం మానలేదు మీరు. 20 సెకండ్స్ ఓవర్. స్టాప్. ఓకే, మీరు కూడా సాధించారు 12 పాయింట్లు 30 సెకండ్స్ వాడి. ఆల్రెడీ ఈరోజు ఓషివంగిలో మనం ఆడాం బంచిక్ బంతి అనే ఆట. సో 12 పాయింట్లతో ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు విన్నర్స్ గా నిలిచారు. ప్రశాంతి గారు, స్వాతి గారు అండ్ మాధురి గారు. కంగ్రాట్స్. రండి మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. ఇది మన ఫ్యామిలీ, మన జెమిని కుటుంబం అని తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు నిర్మలా గారు. అమ్మా అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానమ్మా. ఇదంతా మన ఫ్యామిలీ. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మా నాన్నగారికి అమ్మగారికి మేము ఇద్దరం సంతానం అండి. నేను మా తమ్ముడు. నాకు చిన్నప్పుడే 4 ఏళ్ళప్పుడే మా అమ్మగారు చనిపోయారండి. మా తమ్ముడికి నాకు అసలు మా అమ్మ ప్రేమ అంటే ఏంటో తెలియదు. అయినా మా నాన్నగారు, మా అమ్మమ్మ, మా తాతయ్య చాలా ప్రేమగా చూశారండి. మా అమ్మ అనేది మాకు అసలు గుర్తులేదు.
మాకు తెలియదు కూడా, నాకు కూడా ఎలా ఉంటుందో ఏంటో అని. ఆ రోజుల్లో ఫోన్ కూడా ఫోటోలు ఏమీ లేవండి. అయినా కూడా ఆ లోటు ఏమి తెలవకుండా మా నాన్నగారు అమ్మమ్మ తాతయ్య బాగా పెంచారని. చిన్నప్పటి నుంచి 12 ఏళ్ళు వచ్చిన తర్వాత మా అమ్మమ్మ క్యాన్సర్ వ్యాధితో ఆమె కూడా చనిపోయింది. మా నాన్నగారు మా అమ్మ చనిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోలేదండి. ఆవిడ వస్తే చూడదు మమ్మల్ని అని పెళ్లి చేసుకోలేదు. మా కోసం త్యాగం చేశారండి. చాలా మంచివారు మా నాన్నగారు. ఏం చేసేవారు నాన్నగారు? ఆర్టీసీలో కండక్టర్ గా చేశారండి కొన్నాళ్ళు. తర్వాత ఏడీసీగా చేశారు. ఆ రోజుల్లో అంటే అమ్మ లేదు, మీకు 4 సంవత్సరాలు, ఇంట్లో పెద్ద అమ్మాయి మీరే, మీకే 4 అంటే తమ్ముడికి 2 సంవత్సరాలు ఎంతో ఉంటది. అవునండి. సో తమ్ముడిని చూసుకోవడం, మీరే అమ్మలా తమ్ముడికి అన్ని చేయడం, నాన్నున్నా, సో అవన్నీ తలుచుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? చాలా బాధగా ఉంటుందండి. నాకు 16 ఏళ్లకే పెళ్లి అయిపోయిందండి. నాకు 3 అమ్మాయిలు. తర్వాత మళ్ళీ మా తమ్ముడికి పెళ్ళయింది. వాళ్ళకి 2 పిల్లలండి, ఒక అబ్బాయి అమ్మాయి. ఒకరోజు మా నాన్నగారు నడుచుకుంటా రోడ్డు మీద వెళ్తుంటే సడన్ గా కళ్ళు తిరిగి కింద పడిపోయారండి. మా చుట్టాలు ఒక ఆయన చూసి హాస్పిటల్లో చేర్చి మా దగ్గరకు వచ్చి చెప్పాడండి. మేము చూసుకుని కొన్ని రోజులు ట్రీట్మెంట్ తర్వాత ఇంటికి తీసుకెళ్ళిపోమన్నారు. అట్లాగే మంచంలోనే ఉన్నారు. ఆయన పనులు ఆయన ఏమి చేసుకోలేకపోతున్నారు. మా మరదలు చూడలేదండి, చాలా కష్టపెట్టింది ఆయన్ని. చూడలేదండి. కొన్ని అనివార్య కారణాల వల్ల. నేను మా ఇంటికి 4 రోజులు నా తండ్రిని పెట్టుకుంటా లేదండి. నాకు తమ్ముడు వాళ్ళు ఏ ఊళ్ళో ఉండేవాళ్ళు? విజయవాడలో ఉంటున్నారండి. మీరు ఇక్కడ హైదరాబాద్ లో? అవునండి. మా చిన్న పాప జాబ్ చేస్తుంది, అందుకని ఆమె దగ్గర మేము ఉంటున్నామండి. నాన్నగారిని తెచ్చుకొని మీ దగ్గర పెట్టుకొని చూసుకోవాలి అని మీకు మనసుకు ఉండేది, కానీ ఆశ అసలు తీరలేదండి నాకు. ఆయన కొన్ని రోజులకి చనిపోయారండి. 3 రోజున చనిపోయారండి. మంచి రోజు ఆ రోజు. మళ్ళీ జన్మ అంటూ ఉంటే నాకు ఆ తల్లిదండ్రులకే నేను బిడ్డగా పుట్టాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానండి. నాన్నగారిని చూసుకోలేకపోయాను అనే బాధ మీలో ఉంది. సో ఆయన ఎక్కడి నుంచి చూస్తున్నా పైనుంచి ఆయన ఆశీస్సులు డెఫినెట్ గా మీకు ఉంటాయి. ఆయన అర్థం చేసుకోగలరు, నా కూతురు నన్ను చూసుకోలేకపోయింది, ఒకవేళ తనకు ఆ ఆప్షన్ ఉంటే నన్ను బాగానే చూసుకునేది అని. బట్ మీ మనసులో ఆ బాధ అయితే ఉండిపోయింది. బట్ ఏం కాదు, ఆయన ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు మీకు ఉంటాయి. సో మీరైతే హ్యాపీగా స్ట్రాంగ్ గా ఉండండి మా అమ్మ. ఈ రోజు ఇది మీ ఫ్యామిలీ అనుకొని వచ్చినందుకు మన జెమినీ టీవీ బాముల సత్యభామల టీం తరపున మీకు చిన్న కానుక. ఇది ఈ రోజు మన కూకట్పల్లిలో బాముల సత్యభామల షో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsp@sunnetwork.in మీ డీటెయిల్స్ పంపించండి. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామ.